ది యంగ్ అండ్ డైనమిక్ హైకోర్టు అడ్వకేట్ స్వాతి కృష్ణముని గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడానికి ఎందుకు డిసైడ్ అయ్యారు? విమెన్ ఒక సత్తా ప్రూవ్ చేసుకోవడానికి బార్ కౌన్సిల్ మెంబర్ గా కంటెస్ట్ చేయడం జరిగింది. యాజ్ ఎ విమెన్ గా ఒక విమెన్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో నేను తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళని పరిష్కరించడానికి నేను విమెన్ కంటెస్ట్ గా పోటీ చేస్తున్నాను. మీరు చూడడానికి ఇంత చిన్నగా కనిపిస్తా ఉన్నారు. బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి అసలు కారణం ఏంటి? 20-22 ఏజ్ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు IAS IPS లో అవుతున్నారు. 21 ఇయర్స్ ఉన్న అమ్మాయి సర్పంచ్ అయ్యింది. 25 ఇయర్స్ ఉన్న అమ్మాయి బీహార్ లో ఎమ్మెల్యే అయ్యింది. అంతెందుకంటే మన స్టేట్ లో తెలంగాణలో యశస్వి రెడ్డి 26 ఇయర్స్ తను ఎమ్మెల్యే అయినప్పుడు వై కాంట్ ఐ? గతంలో వామన్ రావు గారికి ఎటువంటి అన్యాయం జరిగి ఆయన చంపిస్తున్న మనం చూసాం. అవినీతి అక్రమాలపై పోరాటం చేయడాన్ని సహించలేకే ఈ దారుణానికి ఒడిగట్టారు. మా పైన అటాక్లు అనేవి జరుగుతున్నాయి. మరి అలాంటి న్యాయవాదికే అన్యాయం జరిగితే గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు మిస్టరీ. హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో ఆయన డ్రైవర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక అడ్వకేట్ పైన చెయ్యి వేయాలన్నా గానీ 10 సార్లు ఆలోచించే అంత స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉండాలి. ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో నేను గెలిచి నా సత్తా ఏందో నేను చాటుకుంటాను. చరిత్ర అనేది తిరగ రాస్తాను. ఇది నా హామీ. సూపర్ హ్యాట్స్ ఆఫ్ టు అండి.